నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి గారికి వినతి పత్రం అందించిన తర్వాత ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ అధిక ధరలు పెంచి మధ్యతరగతి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల యాజమాన్యాలపై పూర్తి విచారణ చేయాలని, పెరిగిన స్కానింగ్ ఫీజులను తగ్గించాలని కోరుతున్నాము. 2-3 రెట్లు అధికంగా పెంచి వసూలు చేస్తున్నారని, అదేవిధంగా కరీంనగర్లో విచ్చలవిడిగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఆఫర్ల పేరుతో ఆర్ఎంపీ, పిఎంపీల పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా అనుమతులు లేకుండా, ప్రభుత్వ జియోలకు విరుద్ధంగా సరైన పార్కింగ్ స్థలాలు లేకుండా, మంచినీటి వెయిటింగ్ హాల్ లేకుండా చిన్న చిన్న గదులలో ఏర్పాటు చేసుకుని సరైన వసతులపైన దృష్టి సారించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల పైన ఏఐవైఎఫ్ జిల్లా సమితి పక్షాన ఫీజులు తగ్గించాలని కోరుతున్నామని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు అధిక ఫీజులు పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈరోజు కరీంనగర్ జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా సమితి పక్షాన ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లకు కొన్నిటికి అనుమతులే లేవు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిన్నటి రోజున పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు అసత్యాలు పలుకుతారు, హిందువులు హింసావాదులు అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్లుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాతాడ గోపీకృష్ణ, జనసేన నాయకుడు శీలం బాలాజీ, బీజేపీ నాయకులు చిర్ల రాధాకృష్ణ, శ్రీమతి రమణి, కొటికలపూడి సీతారాముడు, చింతల కన్నారావు, తగరంపూడి గణపతి, పెనకటి రాంబాబు, పచ్చారి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం అల్లీపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల మాజీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మాలా కృష్ణయ్యకి సంబంధించిన నూతన అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే నూతన అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయింగ్ యూనిట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికంగా భూమి ఉన్న వ్యవసాయదారులకు అగ్రికల్చరల్ డ్రోన్ స్ప్రేయింగ్తో వేగవంతంగా 1-2తోనే వ్యవసాయ పనులు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి దామోదర్ యాదవ్, సీనియర్ నాయకులు బాలస్వామి, లక్ష్మారెడ్డి, యూత్ ప్రెసిడెంట్ టి కొండన్న, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
జగ్గంపేటకు చెందిన జేవీఆర్ గ్రూప్స్ అధినేత జీనుమణి బాబు, బాలాజీ లాడ్జ్, బాలాజీ రెస్టారెంట్ అధినేత స్వర్గీయ సిరపు రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వారి సోదరుడు బాలురెడ్డి, రాజశేఖర్ రెడ్డి మిత్ర బృందం రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. క్రికెట్ పోటీలు ప్రారంభించారు. 32 టీములు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ జీనుమణి బాబు 22,222 రూపాయలు, సెకండ్ ప్రైజ్ దేవరపల్లి మూర్తి 15,555 రూపాయలు, థర్డ్ ప్రైజ్ ఎలిశెట్టి బుజ్జి 5,555 రూపాయలు అందిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ముఖ్య అతిథిగా జ్యోతుల నవీన్ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఈరోజు మంగళవారం సందర్భంగా ఉపాలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ తునికిపాటి దుర్గా మహేష్ బాబు శర్మ గారు ఆధ్వర్యంలో పంచామృత అభిషేకములు జరిగినవి. వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशान्यपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमो सस्मिन्पतये नमो नमो वञ्चिते परिवञ्चिते स्थायूनां पतये विद्याभ्यश्च वो नमः स्मेरो नमः नमाभ्यादनेभ्यः विविध्यन्तेभ्यश्च वो नमो नमो गणाभ्यश्रीगोहदेभ्यश्च वो नमो नमो कृष्णेभ्यः रुष्टपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यः व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यः गणपतिभ्यश्च देभ्यश्च वो नमो नमः शिवभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः कुंडिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः शुक्रभ्यः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः कुंडिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः शुक्रभ्यः वक्रभ्यश्च वो नमो नमः मृगेभ्यः शूनेभ्यश्च वो नमो नमः। కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి గారికి వినతి పత్రం సమర్పించిన తర్వాత ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడపల్లి గ్రామానికి చెందిన జనుప అక్షిత అయిన మా కూతురు కరీంనగర్ రూరల్ మండలంలోని చింతకుంట గ్రామంలో గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి చదువుతూ తేదీ 29 జనవరి 2024 రోజున అనుమానాస్పదంగా మృతి చెందిందని, కళాశాల సిబ్బంది మీ కూతురు ఉరివేసుకుని చనిపోయిందని తెలిపినారని, మేము వెళ్లేలోపే కళాశాల సిబ్బంది మా కూతురును ప్రభుత్వ హాస్పిటల్లోని మార్చరీకి తరలించారని, మా కూతురు మృతి పట్ల మాకు పలు అనుమానాలు ఉన్నాయని, మేము ఎఫ్ఐఆర్ చేయించినామని, అయినా కూడా నామమాత్రపు ఎంక్వైరీలతో సరిపెట్టారని, కనీసం మాకు ఇప్పటి వరకు సూసైడ్ నోట్ని కూడా ఇవ్వలేదని, ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మాకు న్యాయం కావాలని అక్షిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మాది మాడపల్లి గ్రామం, మల్యాల మండలం, జైత్యాల జిల్లా. మా పాప చింతకుంట హాస్టల్లో చదువుకుంటుంది. మా పాప చింతకుంట హాస్టల్ చదువుకుంటే మాకు 29 నాడు ఇవరకు 5 నెలలు అవుతుంది.
మాకు సాయంత్రం 7:30కు మేడం ఫోన్ చేసి హౌస్ మేడం ఫోన్ చేసి ఏమన్నది, మీ పాప ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నించింది అంటే, మేడం మంచిగా ఉందా అంటే మంచిగానే ఉంది, మేము సివిల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం రాండి అన్నాక మా బావ మేము అందరం కారు పట్టుకొని వచ్చేటోళ్ళకు ఆమెను మ్యాచర్లు వేసిర్రు. మాకు ఆమె ఎట్లా చనిపోయింది ఏదనేది మాకు ఒక్క ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. వీడికి 5 నెలలు అయిపోయి 6వ నెల నడుస్తుంది. మాకు ఇంతవరకు అధికారులు వాళ్ళు మేడలు కూడా సస్పెండ్ కాలేదు. మాకు ఏది పోలీసులు కూడా మాకు ఏం చెప్పలేదు. ఆమె సూసైడ్ నోట్ రాసుకుందని తీసుకొచ్చి మాకు ఇచ్చిర్రు, చూపించిర్రు, కానీ పోలీసులే తీసుకున్నారు. అది కూడా మాకు ఇంతవరకు ఏమనేది చెప్పలేదు. మాకు ఎక్కడ ఎన్ని తిరిగినా మాకు ఏం న్యాయం జరుగుతలేదు. ఆర్సీఓ మేడం దగ్గరికైనా, మా ఎమ్మెల్యే దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికి వచ్చినాం. ఇవన్నీ తిరిగినా కానీ మాకు ఎక్కడ మా సొంటి పిల్లలకు మేము పేద కుటుంబం, నేను బీడీలు చేస్తాం, మా ఆయన కూలి పని చేస్తాడు. మాకు 2 ఆడపిల్లలు, ఈమె చిన్న ఆమె అక్షిత. మమ్మల్ని గిట్ల దింపిస్తుర్రు. మాకు ఏం న్యాయం జరగలేదు ఇంతవరకు. అలా సస్పెండ్ కాలేదు మేడాలు కూడా. మాకు మేడాలు మాకు న్యాయం జరగాలి, మేడాలు సస్పెండ్ కావాలి. ఎన్టీఆర్ జిల్లా కొండూరు కంభంపాడు గ్రామంలో ఇష్టారాజ్యంగా వైసీపీ నాయకులు చేపట్టిన అక్రమ బిల్డింగ్ నిర్మాణాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొక్కిలిపూడి శ్రీనివాసరావు భారీగా ప్రజలు తరలివచ్చి తమ స్థలాలను అక్రమంగా వైసీపీ నేతలు ఆక్రమించారని ఎమ్మెల్యే కొలికిపూడికి అర్జీలు అందజేస్తున్న వైనం. నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ అధికారులు. దాదాపు 2 గంటల నుండి అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కోరినా ఇంకా కంభంపాడు గ్రామానికి చేరుకొని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి. రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కారుపై కూర్చొని ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యే కొలికిపూడి. నా దగ్గరికి ఎవరన్నా పంపిస్తూ మీ కాళ్ళు పట్టుకుంటాం, మీ చేతులు పట్టుకుంటాం, ఒకసారి క్షమించండి, మా ఎంఆర్కేకి చెప్పండి, లేకపోతే మా నాయకులకి చెప్పండి అని బతలాడుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ ఎవరికి రుణమాఫీ లేదు. రుణం తీర్చుకుంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పెన్షన్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వండి. గత 5 సంవత్సరాల్లో అర్హత లేకపోయినా ఎవరైతే అధికారం ఉందని చెప్పేసి రాయించుకున్నారో వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి. కాబట్టి కట్ చేయాల్సినవి కట్ చేద్దాం, యాడ్ చేయాల్సినవి యాడ్ చేద్దాం. తర్వాత అన్నిటికీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడబూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం కుటుంబ సభ్యుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే కన్నీ విధి ఎరగని రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక కష్టాలున్నా, ఎంత లోటు బడ్జెట్ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అప్పులు ఊపిలో కూర్చినా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ పెంచుతానని చెప్పారు. పెంచిన విధంగా ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నాము. అది కూడా గత ఏప్రిల్లోనే ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఎవరైనా ఏదైనా స్కీములు అమలు చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఎన్నికల ఏప్రిల్ నుంచే, అంటే ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకుండా 3 నెలల ముందు నుంచే ఆయన మన యొక్క పెన్షన్ పెంచి అక్కడ ఎన్నికలకి ఒక 3,000, ఇది ఒక 4,000 కలిపి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 7,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో వికలాంగులకి ఒక్క పైసా కూడా పెంచలే. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ని ఈరోజు 6,000 చేయడం జరిగింది. మెట్పల్లి అమృత టవర్స్ ఆధ్వర్యంలో 78వ గీత జ్ఞాన యజ్ఞం మెట్పల్లి పట్టణంలో నిర్వహించుచున్నాము. 14 రోజుల పాటు నిర్వహించు గీత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, యువకులు, అన్ని వయసుల వారు పాల్గొనాలని అన్నారు. ఉత్తమ గీతా ప్రబోధక్ శ్రీ చిలమందుల ఛత్రపతి గీతా సత్సంగ్ వ్యవస్థాపకులు బోధిస్తారు. 15 రోజుల పాటు జరుగు యజ్ఞంలో గీతను ఎలా చదవాలి, హచ్చులు హల్లులు ఎలా పలకాలి, గీత యొక్క సారాంశం ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై విపులంగా వివరణ ఇస్తూ
ప్రతి ఒక్కరిలో శ్రీమద్ భగవద్గీత మూలము గురించి వివరణ ఛత్రపతి గారు బోధిస్తారు. కార్యక్రమంలో గీతా సత్సంగ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే విసర్గ దీంతో ముగిస్తే దానిలో పలకలు, ఆ ముగిస్తే హ, ఈతో ముగిస్తే ఈ, ఊతో ముగిస్తే ఏ దాంతో ముగిస్తే దాంతో పలకలు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం న విదుఃసురాసురగణాః. సురగణాః అలాంటి చెవులు పెట్టుకోండి. పత్తికొండ నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారం కోసమే ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను నేరుగా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే హెల్ప్ లైన్ పుస్తకంలో నమోదు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏదంటే, ఇక్కడ పత్తికొండలో తెలుగుదేశం గెలిచిన తర్వాత, స్టేట్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంతమంది దళారుల సిస్టమ్ అనేది ఒకటి తయారు చేస్తారు. ఇంజనీర్లని, లేకపోతే ఈ రేషన్ షాప్లో అయితే ఏమి, స్కూల్లో జాబ్స్ అయితే ఏమి, చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో మీరు నా కాడికి డబ్బులు తీసుకొని రండి, నేను మీకు ఎమ్మెల్యే గారితో చేపిస్తామని చెప్పి చాలా మంది కావాలని చెప్పి ఒక చెడ్డ పేరు తేయడానికి ఇది ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీకు ఎలాంటి పని ఉన్నా కానీ, ఎలాంటి పోస్టింగ్లు ఉన్నా కానీ మీరు దయచేసి ఇక్కడికి రండి. మీకోసం ఒక బుక్ ఏర్పాటు చేశాము. ఇది కంప్లైంట్ బుక్ మాదిరి. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధి సెయింట్ మేరీస్ బేదని కాన్వెంట్ విద్యాలయ హైస్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ బోడా శ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి అతనికి ప్రిన్సిపల్ సిస్టర్ బ్రిజిత, అలాగే వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ సుఫల శాల్వాతో సత్కరించి బొకేతో సన్మానించడం జరిగింది. అనంతరం డాక్టర్ బోడా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పోషక ఆహార లోపం ఉండకూడదని, అది చదువుకి ఆటంకాన్ని కల్పిస్తుందని చెప్పారు. అలాగే పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పిల్లలు ఎక్కువ శాతం ఆకుకూరలు, పండ్లు మొదలగు పోషక పదార్థాలను తప్పకుండా తీసుకోవాలని తెలియజేశారు. ఇంత ఘనంగా సన్మానించినందుకు సెయింట్ మేరీ స్కూల్స్కు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక డాక్టర్గా ప్రొఫెషనల్ వృత్తిలో వచ్చిన తర్వాత మీకు తెలియదంటూ ఏది లేదు. కరోనా లాంటి సమయంలో కూడా ప్రాణాలకు తెగించి, వైరస్ ఉన్నా కూడా భయం లేకుండా ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమని ముందుకెళ్ళినామో అందరికీ తెలిసిన విషయమే. ఒక డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఇక్కడ అంతా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మీ దాంట్లో ఎంతమంది డాక్టర్స్ అవ్వాలని అనుకుంటున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలామంది స్కూల్లో ఉన్న పిల్లలు చాలామంది for their services what they have rendered and they are rendering to the society. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ వరద గేట్లను పరిశీలించి ప్రాజెక్ట్ అధికారులతో ప్రాజెక్ట్ స్థితిగతుల పట్ల వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, పనులు జరుగునున్నవి, మేము అందుబాటులో ఉంటామని, ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్కాడా సిస్టమ్ను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్. వాళ్ళు 2,50,000 క్యూసెక్ల డిశ్చార్జ్ మ్యాక్సిమం డిశ్చార్జ్ చేసుకొని డిజైన్ చేసినప్పుడు 9 జర్మనీ గ్రేటర్ ప్రపోజ్ చేసింది. 9 జర్మనీ గ్రేటర్ ఈచ్ గ్రేటర్
60 feet by 15 feet వెంటనే పెట్టి చేశారు. 1959 కడెం డ్యామ్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఒక స్కాడా సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్కాడా సిస్టంలో వాళ్ళు విజువల్గా ఇది గేట్స్ అవన్నీ అక్కడ ఫ్లో అవన్నీ చూపెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ గేట్స్ రిపేర్ కూడా వాళ్ళు చేశారు, అది చూడడానికి వచ్చాము. ఏదో ఇష్యూ ఉంటేనే మనం అందుబాటులో ఉంటాము. అండ్ ప్రస్తుతానికి దెర్ ఇస్ నో ఇష్యూ ఎస్ సచ్. మన అడ్వాన్స్ అలారం సిస్టమ్ కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఏదో ఇష్యూ ఉంటేనే కూడా వీ విల్ అలర్ట్ ఎనీవన్. ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ కావచ్చు మేడం? It will take some time, but already mechanical work has been completed. So gate work and repair work has been completed already. వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి కదా మేడం? No, already gate work has been completed, that's what. And వాళ్ళు already ready ఉన్నారు. They have this advanced alarm system. అంటే ఇది వాటర్కి ఇన్పుట్ ఇన్కమింగ్ స్ట్రీమ్స్ ఉంటుంది. ఆ స్ట్రీమ్స్కి లెవెల్ అవన్నీ దే ఆర్ మానిటరింగ్ ఆన్ అ డైలీ బేసిస్. సో ఒకవేళ ఇన్పుట్ స్ట్రీమ్ పెరిగినాయి అనుకో మనకి అడ్వాన్స్గా అలర్ట్ సిస్టమ్ వస్తుంది. అదే ఇప్పుడు చూడడానికి వచ్చాము, మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తుగ్గలి మండల కేంద్రంలో పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు ఎన్నికల హామీలలో భాగంగా పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందిస్తామని, తమపై భరోసా ఇచ్చి గెలిపించినటువంటి ప్రజలకు తాము ఎప్పుడూ కృతజ్ఞతులై ఉంటామని తెలిపారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా టీపీసీసీ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు శ్రీనివాసరెడ్డి గారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, బాన్సువాడ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేనేమి తొందరపడి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు నేను తీసుకోను, అన్ని ఆలోచించి తీసుకుంటాను. నేను కలిసిన రోజే, కాంగ్రెస్ పార్టీలో కలిసిన రోజు, ఆ మరుసటి రోజు నుంచి హైదరాబాద్కు నాతో పాటు టీఆర్ఎస్ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలు చాలా మంది హైదరాబాద్కు లైన్ కట్టారు అభినందించడం కోసం. నేను తొలి రోజే చెప్పాను వాళ్ళందరితో, వచ్చినటువంటి వాళ్ళందరితో, మనం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాము. కానీ మనకంటే ముందు నుంచి సంవత్సరాల తరబడి కాంగ్రెస్ జెండా మోసినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను గాని మీరు గాని వారి మనసు నొప్పించేటువంటి పని ఏది మనం చెయ్యకూడదని చెప్పేసి కూడా నేను స్పష్టం. రాజానగరం నియోజకవర్గం సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్లి అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు.
అప్పుడు మొత్తం అంతా 3,000 ఉండేది కదా. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 6,000 చేస్తా అన్నారు, రెట్టింపు చేస్తా అన్నారు. అది చేశారు. అర్థమైందా? పొద్దుటే మీ పెన్షన్ 6,000. చంద్రన్న పవన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం. జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం, శ్రీమతి మేడిశెట్టి పద్మశ్రీ నీడిగట్ల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమని కోరారు. మీకు ఏమైనా అవసరమైతే శివరాం గారిని కలిసి చెప్పినట్లయితే ఆ సమస్య ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి చెబుతారని వివరించారు. బలరామకృష్ణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమన్నారండి. ఆయన ఖాళీ చూసుకుని వీలు చూసుకుని వస్తానన్నారు. ప్రభుత్వం తరపున ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పొచ్చు, మా పిల్లలు రాస్తున్నారండి. అలాగే ఫర్దర్గా ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం శివరాం గారు రెడీగా ఉన్నారు. అక్కడికి వచ్చి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. అలాగే తప్పకుండానండి. కనెక్షన్ లేవండి. ఓకే తప్పకుండానండి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకుంటాను. ప్రస్తుతానికి ఇదే సమస్య కనపడుతుంది కదా ఇక్కడ. తప్పకుండానండి ఇది మాత్రం దృష్టికి తీసుకెళ్తానండి తప్పకుండా. ఏమండి ఆయన చేయడానికి కూడా ముందు ఆల్రెడీ మొదలు పెట్టేశారులేండి ఆయన ఇలాంటి పనులన్నీ అండి. థ్యాంక్స్ అండి. శ్వేతపత్రం విడుదల కొరకు కలెక్టర్ పమేలా సత్పతి గారికి విన్నపం. గతంలో 3-4 సెప్టెంబర్ 2022 సంవత్సరం ఎస్పీ రెసిడెన్సీ ఎదురుగా గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన 40వ డివిజన్ వావిలాలపల్లి కరీంనగర్ నందు చేపట్టినటువంటి పనులు, దాని కొరకు వినియోగించిన పనిముట్లు, వాహనాలు, భారీ యంత్రాలు, పేలుళ్ల కొరకు వినియోగించిన పేలుడు పదార్థాలు, సామగ్రి పరికరాలు, తద్వారా పక్కనే ఉన్న రమాదేవి ఇంటికి జరిగిన నష్టం, ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు పలుమార్లు పరిశీలించినారు. కానీ దాని నివేదిక ఇవ్వలేదు, శ్వేతపత్రం విడుదల చేయలేదు. వెంటనే నివేదిక ఇస్తూ శ్వేతపత్రం విడుదల చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంచగలరని కోరుతూ దాని యొక్క ప్రతిని నాకు వెంటనే ఇవ్వగలరు అంటున్న స్థానికుడు ఎం శ్రీనివాస్. ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిసి గత సెప్టెంబర్ 2022 సంవత్సరం గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన వావిలాలపల్లి ఎస్పీ రెసిడెన్స్ పక్కన ఎదురుగా 40వ డివిజన్లో భారీ పేలుళ్లకు పాల్పడ్డ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఒంటెల సుమ మరియు వారి అనుచరులపై చట్టరీత్యా చర్య తీసుకోమని అనేకసార్లు మేము అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదులతో పాటు శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని కోరడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి కలగడమే ఆ చట్టంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆలస్యం జరుగుతుంది. ఇది కారణంగా మేము గతంలో శ్వేతపత్రం విడుదల చేయాలని జిల్లా పోలీస్ అధికారులను, రెవెన్యూ అధికారులను, మున్సిపల్ అధికారులను కోరగా వారంతయు ఆయా ప్రాంతాన్ని వచ్చి వారు చేసినటువంటి పనులు సీసీ ఫుటేజీలతో పాటు మా ఇంటిపై అక్రమ నిర్మాణాలు చేసి అద్దులు చెరిపివేసినారు. వాటితో పాటు మమ్మల్ని పోలీసులు వచ్చి ఎత్తుకపోతారు, దొంగలు వచ్చి ఎత్తుకపోతారు, నేను చంపుతాం, కొడతామని అనేక విధాలుగా మమ్మల్ని వేధించడం జరిగింది. వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నాం, నివేదికలు ఇస్తున్నాం.